నమస్కారం అందరికి. నేను కిరణ్మయ్. నేను వైష్ణవి, మీ ఫ్రెండ్లీ వెటర్నరీ స్టూడెంట్స్. యూజువల్గా మేము చికెన్ని ట్రీట్ చేస్తాము, వ్యాక్సినేషన్స్ ఇస్తాము, అలాగే డిసీజెస్ని కూడా సీరియస్గా చదువుతాము. కానీ ఈరోజు కొంచెం రుచి చేంజ్ చేద్దాము. ఏంటి? అదే చికెన్ని పికిల్గా మార్చడానికి ట్రై చేస్తాము. ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ అంటే థియరీ మాత్రమే కాదు, సింపుల్గా ప్రాక్టికల్గా మన నాలెడ్జ్ని షేర్ చేయడం కూడా. ఫీల్డ్లో చేసాము, కిచెన్లో కూడా ట్రై చేస్తున్నాము. పర్ఫెక్ట్గా రాకపోయినా ఆనెస్ట్గా ట్రై చేస్తున్నాము. ఇప్పుడు సింపుల్గా హోమ్ మేడ్ స్టైల్లో చికెన్ పికిల్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ కిచెన్ ఎడిషన్. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఉప్పు, పసుపు, కారం, నూనె, నిమ్మకాయలు, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు. ముందుగా చికెన్ని శుభ్రంగా కడగాలి. ఆ కడిగిన చికెన్ నుండి నీటిని పూర్తిగా వంపుకోవాలి. దానిలోనే ఉప్పు మరియు పసుపు వేసి పూర్తిగా కలిపి మాంసం నుండి నీరు ఇంకిపోయే వరకు ఉడికించాలి. తరువాత ఒక పెద్ద బాండీలో సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకొని బాగా కాగనింపాలి. ఆ తరువాత ఉడికించిన మాంసం ముక్కలను బాగా వేయించాలి. వేగించిన మాంసం ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదే నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. తరువాత దానిలోనే కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి వేసి పూర్తిగా వేయించాలి. ముందుగా మనం వేగించిన మాంసం ముక్కలను ఈ మిశ్రమంలో కలిపి చివరగా చల్లారిన చికెన్ పికిల్లో నిమ్మరసం కలుపుకోవాలి. అంతే, చికెన్ పికిల్ రెడీ. Hope you enjoy this video. Thanks for watching.